పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలో నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచిందో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా యూత్ విభాగం కావచ్చు, పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం జరిగింది. నిజంగా మేము ఊహించిన దానికంటే కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కారణం కూడా ఒకటే, ప్రతి ఒక్కరు కూడా వైద్యం అనేది బేసిక్ నీడ్, వైద్యం అనేది మోస్ట్ బేసిక్ నీడ్. ఆ బేసిక్ నీడ్ ప్రతి పేదవాడికి అందాలా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కొత్తగా. ఈ ప్రభుత్వము వాటినన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఏమాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు పెట్టిన టెండర్ కండిషన్స్ కూడా ఎకరా 100 రూపాయలు అంట. ఎకరా కేవలం 100 రూపాయలు అంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే మదనపల్లి తీసుకుంటే మదనపల్లిలో 100 ఎకరాలు ఉంది, పులివెందులో 50 ఎకరాలు ఉంది, హిందూపురంలో 60 ఎకరాల దాకా ఉంది. ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి, బిల్డింగ్లు ఉన్నాయి. వీళ్ళు కేవలం 100 రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు, 100 రూపాయలకి ఎకరా. దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట, ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట, దానికేం ఒక బార్ లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక 70% మందికి ప్రధానమంత్రి జన ఔషధి స్కీమ్ కింద, అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 70% మందిని చూస్తారంట. ఒక 30% మందికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంట. అంటే ఏంది కండిషన్లు, ఏంది షరతులు? అంటే ఈ 30% చూపించి వాళ్ళు దాన్ని ఒక 50-60% ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాబడతారు. కేవలం ఆరోగ్యశ్రీ అనేది నామకే వాస్తే ఒక 30-40% మాత్రమే అమలయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకా పేదవాడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా, ఈ మాదిరి బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయడం వలన పిల్లలకు చదువు అందుబాటులో ఉండదు, కాస్ట్లీ అవుతుంది. నెంబర్ 1, పేదలకు అదే మధ్య తరగతి వాళ్లకు వైద్యం అనేది చాలా భారం అవుతుంది, కాస్ట్లీ అవుతుంది. ఆరోగ్యశ్రీ స్కీము నిర్వీర్యం అవుతుంది. దీనివల్ల అన్ని రకాలుగా నష్టాలే. ఈ నష్టాలు ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని వారాలుగా మేము గట్టిగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయకండి, చేయొద్దండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం, ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లను వెనక్కి తీసుకొని ప్రభుత్వ మధ్యలోనే ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఒకవేళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? దీంట్లో ఇప్పటికే పార్టీ స్టూడెంట్ విభాగము, యూత్ విభాగము యాక్టివ్గా దీని మీద నిరసనలు తెలుపుతూ ఉంది. పార్టీ మొత్తం దీన్ని ఓన్ చేసుకొని ఫైట్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ నిరసనలు ఇంకా ఉధృతం పెంచుతాం. అంటే కార్యకర్త నుంచి మా పార్టీ అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ దీని మీద ఫైట్ చేయబోతూ ఉన్నాము. ముఖ్యంగా పార్టీ ఏ పిలిపించినా కూడా ఈ ప్రైవేటైజేషన్కు ఆపోజిట్గా పార్టీ ఏ పిలిపించినా కూడా క్యాడర్తో పాటు కామన్ పీపుల్ కూడా మొత్తం ముందుకు వచ్చి దీన్ని నిన్న ఏ రకంగా సక్సెస్ చేశారో అదే రకంగా దీన్ని సక్సెస్ చేస్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ టు విత్డ్రా ప్రైవేటైజేషన్. సార్, జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అలాగే వర్ష ప్రభావం వల్ల ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అలా చూడొచ్చు. ఉల్లి రైతుల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎంత అధ్వానంగా, ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఘోరమైన రేట్ల పతనం లేదు. కోవిడ్ అయిపోయినాక రేట్లు పతనమైతే దాదాపు రేట్లు అంటే 1200కో 2000కో వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ముందుకు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి 4000 రూపాయలకు ఆ రోజు కొన్నారు. 4000 రూపాయలకు కొన్నారు, అంటే 40 రూపీస్ పర్ కేజీ కొన్నారు ఆ రోజు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 1200 రూపాయలు, అది కూడా లేదు, 1000 రూపాయలు, 800 రూపాయలు. ఎంత ఘోరంగా రేట్లు పతనమైనాయంటే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందో అర్థం కావడంలా. గవర్నమెంట్ ముందుకొచ్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు కనీసం 40 రూపాయలు పర్ కేజీ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఉల్లి పంట దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఇప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిన్న ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫరెన్స్, ఒక రివ్యూ తీసుకొని ఏదో ప్రతి ఎకరాకు ఇంత ఇస్తాం, ప్రతి హెక్టార్కు ఇంత ఇస్తామని, ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయండి.
మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఉన్న పంటను కొనుగోలు చేయండి రైతు దగ్గర. ఏం చేసుకోవాలి? ఆ పంట 800 రూపాయలకు అమ్ముకోవాలనా? కేజీ 8 రూపాయలకి 6 రూపాయలకు అమ్ముకోవాలన్నా? అమ్ముకోలేరు కదా. అంటే పంటను చూస్తా ఉండగా నేలపాలు చేయలేరు కదా, రోడ్డు పాలు చేయలేరు కదా. ముందు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కనీసం కేజీ 40 రూపాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకేమో 1000 రూపాయలు టికెట్ పెంచడానికి ఇచ్చినారు, కనీసం రైతులకి ఆ మాత్రం ధర పెట్టలేదు. ఓజీకి 1000 రూపాయలు టికెట్ ఫిక్స్ చేశారు. ఓజీ సినిమాకు టికెట్ ముందు చూసేదానికి 1000 రూపాయలు, ముందుగానే జీవో ఇచ్చారు. తర్వాత మళ్ళా మామూలు షోలు కూడా టికెట్లు పెంచుకోవడానికి. సరే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏ రకంగా చేస్తూ ఉన్నారో సినిమాల కోసం చూస్తూ ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏమైనా కాలబెట్టుకోండి, రైతులను అయితే వచ్చి ఆదుకోండి. రైతులకు ఉల్లి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి. యూరియా రైతులు కిలోమీటర్లు క్యూ లైన్లో నిలబడకుండా రైతులకు అందుబాటులో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆర్బీకేలో ఇచ్చిందో ఆ రకంగా రైతుకు అందుబాటులో ఆర్బీకేలో సప్లై చేయండి. ఈ రకంగా రైతు వ్యతిరేక విధానాలు పక్కన పెట్టి రైతుకు ఉపయోగపడే పనులు, విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కల్పించే విషయంలో గట్టిగా చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం.